కేంద్రం ఏ పంట ఎంత కొనమంటే అంతే కొంటామన్న మంత్రుల కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. వచ్చే ఏడాది నుంచి అదనంగా పండించిన పంటను కొనరా అంటూ ప్రశ్నించారు. ఉత్తమ ఆటలు చూస్తుంటే పంట కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు హరీష్. భవిష్యత్తులో కూడా రైతులకు ఇబ్బంది లేకుండా పంట ఉత్పత్తుల కొనుగోలుకి కేంద్రం నిర్దేశించిన కోటాను అనుసరించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇకపై కేంద్రం ఏ పంట ఉత్పత్తులకు ఎంఎస్పి నిర్ణయించి కొనుగోలు చేస్తుందో ఆ పంటలను అంతే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా రాసుకొచ్చిన కాగితం చదివిండు, కేర్ఫుల్గా మాట్లాడిండు. మద్దతు ధర విషయంలో కేంద్రం నిర్ణయించిన ధరకు కేంద్రం కొనుమన్న పంటను కొనుమన్నంతనే కొంట అని చాలా జాగ్రత్తగా కాగితం పట్టుకొని చదివిండు. ఇక్కడ రైతాంగం అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు కేంద్రం కొనుమన్న పంటను అన్నాడు. మొక్కజొన్న కేంద్ర ప్రభుత్వం కొనదు, జొన్నలు కేంద్ర ప్రభుత్వం కొనదు అంటే వచ్చే సంవత్సరం నుంచి నువ్వు మక్కలు కొనవు, జొన్నలు కొనవని చెప్పినావా ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఇప్పుడు ఈ సంవత్సరం 50 లక్షల మెట్రిక్ టన్నులే ఇచ్చింది మన యాసంగికి కేంద్రం. అంటే ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా 50 ఇచ్చింది అనుకో, మీద వడ్లు కొనవన్నట్ట. ఇక వడ్లు కూడా సగమే కొట్టవా? మరి పండించిన పంట ఏం కావాలి? రైతుకు భద్రత ఏది, భరోసా ఏది? అంటే రైతన్నని నడి రోడ్డు మీద ఇక వదిలిపెట్టదలుచుకున్నావా నువ్వు? అంటే పంటల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇలా చేతులు ఎత్తేసింది.